వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో దాసరి సాంబారెడ్డి బిఏ స్మారకార్థం దాసరి రాజిరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం మరియు దాసరి సాంబారెడ్డి బిఏ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా నర్సంపేట జిల్లా ఆసుపత్రి నందు పోలీస్ స్టేషన్ ముందు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ ఎంపీడీఓ శ్రీనివాస్, నర్సంపేట ఎస్ఐ అరుణ్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో దాసరి సాంబారెడ్డి గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకొని దాసరి రాజిరెడ్డి గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులకు, మన అనారోగ్య పాలైన వాళ్ళందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు దాసరి రాజిరెడ్డి గారు ఇంతకుముందు కూడా చాలా వరకు చేశారు. ఇలా చేయడం అనేది చాలా అరుదు. ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ మనం పుట్టిన ఊరికి, మనం ఉన్న ప్రాంతానికి ఏదో ఒకటి సేవ చేయాలి, అనిత్యం పాటుపడాలని చెప్పేసి ఎప్పటికీ ఆలోచించే వ్యక్తి దాసరి రాజిరెడ్డి గారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసి పేదలకు, అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. నమస్కారం. ప్రభుత్వ ఆసుపత్రిలో దాసరి రాజిరెడ్డి గారి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ దాసరపల్లి వారి ఆధ్వర్యంలో దాసరి సాంబారెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ప్రిమిసెస్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చినటువంటి దాతగారికి మండల పరిషత్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా డిగ్రీల ఎండ ఉన్నప్పుడు మంచినీటి అవసరం తీర్చుకొని తాగటానికి రంజాన్లలో మనకి కావాలంటే నీళ్ళు బాటిల్స్లో దొరుకుతాయి, తర్వాత క్యాన్లలో దొరుకుతాయి. కానీ వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్లలో మంచినీళ్ళు పెట్టి వచ్చిన ప్రతి పేషెంట్కే కాకుండా వారితో పాటు వచ్చినటువంటి అటెండెంట్స్కి కూడా మా మంచినీళ్ళు తాగటానికి, అదేవిధంగా చూడటానికి వచ్చినటువంటి పేషెంట్స్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజలకి కూడా చల్లని మంచినీళ్ళు తాగటానికి అవకాశం కల్పించారు. తాగినాక వెళ్ళిపోయే ముందు ఏ మహానుభావుడు ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారోనని చాలా వాళ్ళు మనసు నిండా దీవించుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు వారు ఇంకా చేయాలని, ఇంతకుముందు చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మంచినీళ్ళు అనేది కుండలో ఉండటం అది ఆరోగ్యానికి మంచిది. మనం ఎన్నో రకాల ప్లాస్టిక్ క్యాన్లలో దాగి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.